మిగతా పార్టీలపైన తుమ్మెత్తిపోయడానికి ఎగిరెగిరి దూకుని రావడం కాదు. మనం చేసుకున్న పనులు, మనం చేసిన గొప్పలు చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. చెప్పుకోవాల్సిన 4 క్వశ్చన్లు అధికార పార్టీ నుంచి అయినా 4 క్వశ్చన్లు. పోలవరం కాలేదు, సిపిఎస్ కాలేదు, ప్రత్యేక హోదా కాలేదు, మద్య నిషేధం చేసి కానీ ఎన్నికలు రాని ఇంకా ఉందా 2 నెలలు అవన్నీ ఇంకా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. అవి తీసేయండి. ఇంకా మరి అలాంటివి మాట్లాడడానికి ప్రతిపక్ష పార్టీ పైన పడి కొట్టుకోవడం ఎందుకు? ఎవరైనా సరే ఇంకా అవన్నీ మాట్లాడి వాటి మీద చర్చలు పెట్టి అందరికి విసుగొచ్చేసింది. ఇక వాళ్ళు సిద్ధమయ్యారు. ఇక మిగతా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్నదంతా ఈ 5 ఏళ్లలో రేట్లు మాత్రమే. నీకు అవి కనపడవా? ఎవరైనా రాజ్యసభకి ఎవరైనా పంపిస్తే మన కష్టాన్ని పార్లమెంట్ లో వినిపించే వాళ్ళు ఉండాలి. ఒక్కడన్నా రాష్ట్రం గురించి 4 మాటలు మాట్లాడిన పాపన పోయాడా? చెవుడు మాత్రం ఉంటే మనం కళ్ళుండి చూడలేని మీలాంటి మేధావులు ఏం చేస్తాం? రాష్ట్రం ఇదే ఇలా విషయం చిమ్ముతా ఉంటారు. విషయం చిమ్ముతా ఉంటారు. మీ విషయాన్ని ప్రజలకు అందరికీ తెలుసు. మీ విషయం ఏ విధంగా చిమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. మీరు అంటున్న అభివృద్ధి ఏంటో నేను చెప్తా వినండి. ప్రతి గ్రామం వినండి సార్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీలు వచ్చేది లేదు, వచ్చేది లేదు, మీరు ఊరికే ప్రచారం చేస్తారు. కాబట్టి ఇదే ఫేక్ ప్రాపగాండా చెప్పేది. కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? మీరు చెప్పే పథకాలు కానీ ఒక నిమిషం ఆగండి దయచేసి. ఒకసారి ఆగండి కిరణ్ గారు ఇప్పుడు వచ్చి చూసే దమ్ము ధైర్యం ఉంటుందా? ఈ 4 గురించి మాట్లాడగలిగితే మీకు చావు. నువ్వు 4 గురించి కూడా అదే పోలవరానికి ఎవరు కారకులు? పోలవరం లేట్ కావడానికి కారకులు ఎవరు? ఏదైతే ప్రపంచ వరల్డ్ రికార్డు చెప్పుకున్నటువంటి చెప్తా విను. నీలాంటి కళ్ళుండి చెవులుండి చూడలేని ఇలాంటి నాయకులు ముగిసిపోయిన అధ్యాయం. ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. అవన్నీ అవ్వవు. దయచేసి వాడి గురించి చర్చ వద్దు. అవి అవ్వలేదు. వాళ్ళే ఒప్పుకున్నారు. రాజధాని లేదని సాక్షాత్తు మొన్న వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ అయితే బాగుంటుందని కూడా అన్నారు. ఇక అవ్వదు. అది అంత పక్కన పెట్టేద్దాం. కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, మీరేది ఒక వర్గం మీడియా మీద మాత్రం మీరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్షర సత్యం గారు 2 వర్గాల మీడియాలు జనసేన అనగదొక్కే ప్రయత్నం చేస్తా అంటున్నారు. దాని మీద ఏమన్నా చెప్పగలుగుతారా? సార్, నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా. తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూసిన ఏ మీడియా వ్యవస్థకైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మీరు కుట్రపూరితంగా చేస్తా ఉన్నారా, ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తా ఉన్నారా, లేదంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏమార్చాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారా అనేది ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది. ఇంతకు ముందంటే సోషల్ మీడియా లేదు సార్. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేవాళ్ళు, ప్రజల్ని మాయ చేసేవాళ్ళు. కానీ ఈ రోజున మనం చీమ చిట్టుకుమంటే ఇంతకు ముందు రోజుకు ఒకసారి న్యూస్ వచ్చేది. ఈ రోజున 24 hours న్యూస్ వచ్చేస్తా ఉంది. కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనకు సోషల్ మీడియాలో ఇమీడియట్ గా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉన్నట్టు, ప్రతి ఒక్కళ్ళు జర్నలిజం చేస్తున్నట్టు ప్రతిదీ మనకి ఎక్కడో అనకాపల్లిలో జరిగిందో, లేకపోతే శ్రీకాకుళంలో జరిగిందో, లేకపోతే చిత్తూరులో జరిగిందో కూడా మనం ఎక్కడో కూర్చుని మనం చూసేస్తున్నాం. కాబట్టి మీరెన్ని దుష్ప్రచారాలు చేసినా, మీరెన్ని ఫేక్ ప్రాపగండాలు చేసినా, ఈ రోజున సోషల్ మీడియా అనేది యాక్టివ్ గా ఉంది కాబట్టి, అది జనసేన పార్టీకి బలంగా ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా మేము ఇంతమంది మీడియా వ్యవస్థలు మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నా కూడా మేము బలంగా తట్టుకుని నిలబడగలుగుతున్నామంటే దానికి కేవలం సోషల్ మీడియా వేదికగా మా వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలను మేము తిప్పికొడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎదుర్కోగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు, జనసేన పార్టీలో పనిచేసి మానేసిన ఒక ఆఫీస్ బాయ్ మానేస్తే ఏదో పెద్ద నాయకుడు మానేసినట్టు, పెద్ద నాయకుడు పార్టీని వీడినట్టు, వీళ్ళు ఇచ్చిన బిల్డప్, వీళ్ళు ఇచ్చిన ఫేక్ స్టోరీస్, రోజుల తరబడి వాళ్ళని కూర్చోబెట్టి చేసిన ఇంటర్వ్యూస్ మనం మర్చిపోయామా? అవన్నీ హనుమంత్ రెడ్డి గారు మర్చిపోయారా?
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితేనే కేసులు పెట్టేస్తారా, సోషల్ మీడియా పోస్టులు పెడితేనే జైల్లో పెట్టి హింసిస్తారా అని చెప్పి గగ్గోలు పెట్టేసి ముసలిగన్నీరు గార్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి, ప్రభుత్వ వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్ళని కేసులు పెట్టి హింసించిన పరిస్థితి మనకు తెలియదా? జనసేన పార్టీ కమిటీలు లేవన్నారు. అసలు వైఎస్ఆర్సీపీకి గ్రౌండ్ లెవెల్లో కమిటీస్ ఉన్నాయా? ఎందుకు జనసేన పార్టీ మీద మీరు దుష్ప్రచారం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో కోనసీమలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళు వాళ్లే తగలబెట్టుకుని, వాళ్ళ నాయకుల మీద వాళ్లే దాడి చేసుకుని, వాళ్ళ మీద వాళ్లే కేసులు పెట్టుకుంటే దాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అల్లర్లో ఉన్నారని చెప్పి దుష్ప్రచారాలు చేయలేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ మీడియా సాక్షిల్లో కథనాలు ప్రసారం చేయలేదా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూ ఎవరో ఎక్కడో వినాయక చవితి నిమజ్జనంలో ఎవరో కానిస్టేబుల్ ఎవరో కుర్రోళ్ళు గొడవ పడితే కానిస్టేబుల్తో దాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు చేశారు, జనసేన పార్టీ నాయకులు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లో క్రాస్ చెక్ చేసుకోకుండా మీరు దుష్ప్రచారం చేయలేదా? కావలి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారని చెప్పారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతా ఉంది. రోడ్డు మీద బస్సుల్లోంచి లాక్కొచ్చి కొట్టే పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకేదో చెప్పారని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తారు. ఇక్కడ మీడియా సాక్షిగా మీరు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకోటి ఒక్క నిమిషం సార్ జనసేన పార్టీలో నాయకులే లేరు, 20 మంది ఉన్నారంటే ఈ రోజు చెప్తా ఉన్నాం. దాదాపు 900 పైచిలుకు క్రియాశీలక నాయకత్వంతో జనసేన పార్టీ అధ్యక్షులు మీటింగ్ పెట్టారు మన పార్టీ ఆఫీస్ లో. నాయకులు లేరంటారంటే మీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ జేబు దొంగలు, పిక్ పాకెటర్లు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు. 900 పైచిలుకు నాయకత్వం నాయకులతోటి అనేక సార్లు మీటింగ్లు పెట్టారు ఆయన అని చెప్పేసి చెప్తాం. నేను ఒకటి చెప్తా ఉన్నా, పార్టీలో ఉన్న వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు. ఎలక్షన్ అఫిడవిట్ లో మీరు పబ్లిష్ చేసిందే చెప్తా ఉంది డేటా. 86 out of 151 ఎమ్మెల్యేస్ పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఈనాడు పేపర్, నాయకుడు కదా పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీలో నాయకత్వం బలంగా ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలో 86 మందికి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి మీ దాంట్లో. అది మీరు ఎలక్షన్ అఫిడవిట్ లో దాఖలు చేసిన రికార్డ్స్, క్రిమినల్ కేసెస్. 1 by 1 మాట్లాడుతూ దయచేసి ఆగాలి. హనుమంత్ రెడ్డి గారు, నిన్న మీకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చలో జనసేన జాతకం అంటూ ఒక డిబేట్ పెట్టి, దానికి తప్పు లేదు, పెట్టుకోవచ్చు. పెట్టి కింద అంటే పైన లైన్లు చదివే టైం లేదు, బాబుతో గంగిరెద్దు షో చేసింది అంటే ఏం సార్ ఈ విలువలు ఏంటి? మరి ఏమంటే బాబుతో గంగిరెద్దు షో చేసింది జనవరి 14, 2024. ఇది విషయం ఏమంటామంటే